అనే ఒక వైరస్ వలన ఈరోజు చాలామంది పేషెంట్స్ ఇన్ఫెక్ట్ అవ్వటం, మన ఇది ఒక ప్రపంచం మొత్తం మీద ఒక పాండమిక్ డిసీజ్గా రావటం జరుగుతుంది. ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే ఇది ఒక వైరస్. కాఫ్ చేసినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, తుంపర్ల వలన ఒకరి నుంచి ఒకరికి అది వ్యాప్తి చెందటం. ఒకటి పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తాకినప్పుడు, లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, హగ్ చేసుకున్నప్పుడు ఈ తాకటం వలన ఒకరి నుంచి ఒకరికి రావచ్చు. మూడోది పర్సన్ టు సర్ఫేస్, అంటే వస్తువులు కానీ, డోర్ హ్యాండిల్స్ కానీ, మన లిఫ్ట్ నాబ్స్ కానీ, బయట నుంచి వచ్చే వస్తువులతోటి కానీ ఇవి మనకి ఇంట్లోకి చేరుతాయండి. ఇవి ఈ రూపంలో రావచ్చు. సో మనం వీటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలా? ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు కాపాడుకో. అలాగే నీ కుటుంబాన్ని కాపాడుకోవాలా. ముఖ్యంగా ఏంటంటే యవనస్తులు, యంగ్స్టర్స్ అందరూ ఇన్ఫెక్ట్ అయ్యి ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లో ఉండేటువంటి వృద్ధులు సీరియస్ డిసీజ్ తోటి బాధపడతారు. వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి యంగ్స్టర్స్కి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇన్ఫెక్ట్ అయ్యవటం వలన వాళ్ళలో ఎక్కువ మార్టాలిటీ ఉంటుంది. సో వాళ్ళని నువ్వు రక్షించుకోవాలి. అలాగే ఎప్పుడైతే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావో కమ్యూనిటీని రక్షించగలుగుతావు. సో మూడోది ఏంటంటే హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అనేది 3 రకాలు. సెల్ఫ్ ప్రొటెక్షన్, హ్యాండ్ వాషింగ్ ప్రాపర్, బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ప్రాపర్గా హ్యాండ్ వాషింగ్ చేసుకోవటం, హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవటం రెండోది. తర్వాత ముక్కులకి నోటికి ఏదైనా సరే కనీసం కర్చీఫ్ కానీ, ఇట్లా మాస్క్ కానీ, లేకపోతే ఏమైనా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు అడ్డం పెట్టుకోవడం కానీ ఇవి చేసుకోవటం వలన రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ బయటికి పోవటం కాకుండా దాన్ని వ్యాధి ఎందుకు ఏదైనా ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయటం, దగ్గి ఊచేయటం ఇట్లాంటివి చేయకూడదండి. మూడోది సర్ఫేస్, బయట పోయి ఏమన్నా వస్తువులు తీసుకొని వచ్చినప్పుడు పాల ప్యాకెట్ అనుకోండి, తీసుకురాగానే కట్ చేసి వెంటనే వేడి చేసి తీసుకొని దాన్ని డిస్పోజ్ చేయాలి. అలా ఏ వస్తువులైనటువంటి నువ్వు సస్పెక్ట్ చేయాలి. వైరస్ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఈ వైరస్ ఎక్కువ కాలం సర్ఫేస్ మీద సజీవంగా ఉంటుంది. సపోజ్ స్టీల్ పాత్రలు, ప్లాస్టిక్ వస్తువుల మీద ఇది 2 రోజుల వరకు సర్వైవ్ అవుతుంది. అదే కార్బన్ ఈ పేపర్ల మీద కానీ, కప్బోర్డ్స్ వీటి మీద ఓన్లీ అవర్స్ వరకే ఉంటుంది. సో స్టీల్ వస్తువులు వాటిని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవటం, శానిటైజ్ చేసుకోవటం ఇవి ముఖ్యంగా చేసుకోవాల్సింది. తర్వాత వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి లక్షణాలు సిమ్టమాటిక్ నుంచి, అంటే 60% ఆఫ్ ది పేషెంట్స్కి ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటున్నారండి. ఒక 30% మైనర్ లక్షణాలు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, లూజ్ మోషన్స్ ఇట్లా సింపుల్ ఉంటున్నారు. ఒక 5% మాత్రమే సీరియస్ ఇన్ఫెక్షన్, అంటే అది కూడా ఎవరికి వస్తుంది అంటే మరీ ఓల్డ్ ఏజ్ పీపుల్, లేకపోతే ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, అంటే కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, అట్లే ఇమ్యూనో డెఫిషియన్సీ డ్రగ్స్, స్టెరాయిడ్స్ కానీ, క్యాన్సర్ డ్రగ్స్ కానీ వాడేవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు, వీళ్ళ ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళంతా హై రిస్క్ గ్రూప్. వీళ్ళకి కొంచెం డిసీజ్ ఇచ్చినా కానీ సివియర్ అవుతుంది. సో వీళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళ ద్వారా ఇట్లాంటి వాళ్ళకి సివియర్ డిసీజ్ వస్తుంది, మిగతా వాళ్ళలో రావట్లేదు. న్యూమోనైటిస్ అంటే బయలేటరల్గా ఇన్ఫెక్షన్ వచ్చేది చాలా తక్కువ మందికి. ఇవి రోగ లక్షణాలు. సో మనం ముందు అవాయిడ్ చేసుకోవడం అనేది ముందు ముఖ్యము. రోగ లక్షణాలు ఎవరికైనా వచ్చినా చూస్తే వాళ్ళని వెంటనే తీసుకుని వచ్చి హాస్పిటల్లో చూపించి టెస్టింగ్ చేయించాలి. యాజ్ పర్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఏ పేషెంట్ అయినా సరే ఫారిన్ నుంచి వచ్చి 14 రోజుల లోపల ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఇతర దేశం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకుంటే ఎక్కువ వైరస్ ఉన్న ప్రాంతాల నుంచి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ, లేకుంటే పాజిటివ్ పేషెంట్లు కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు కానీ మన దగ్గర ఉన్నప్పుడు వెంటనే తీసుకుని వచ్చి హాస్పిటల్లో చేర్పించాలా, వాళ్ళకి టెస్టింగ్ చేయించి ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఉందండి. మూడో రకం ఏంటంటే ఇటువంటి ఏమీ హిస్టరీ లేకపోయినా
దగ్గు, ఆయాసము, జ్వరము బాగా బాధపడుతున్న ప్రతి వారిని హాస్పిటల్ తీసుకుని వచ్చి ఎక్స్రే ఫైండింగ్స్ కానీ ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి వెంటనే టెస్టింగ్ చేసి అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇది వ్యాప్తి చెందడం. మూడోది ఏంటంటే దీని ఇంక్యుబేషన్ పీరియడ్. వ్యాధి ఎప్పుడు మనిషిలోకి సోకుతుంది, ఎప్పుడు వరకు ఉంటుంది. ఒకసారి వ్యాధి మనిషిలోకి చేరిన తర్వాత అది 14 రోజుల వరకు మనిషిలో అది సజీవంగా ఉంటుంది. సిమ్టమ్స్ లేకపోయినా అతను నార్మల్గానే ఉండొచ్చు, కానీ అతనిలో వ్యాధి ఉంటుంది. అతను వేరే వాళ్ళకి అంటించినప్పుడు అది వెళ్తుంది. సో ఇది డేంజరస్ పీరియడ్. ఎందుకంటే పేషెంట్ నేను నార్మల్గానే ఉన్నాను కదా, నాకేం లేదు అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి వాళ్ళు రావటం వలన వాళ్ళకి డిసీజ్ వచ్చి వాళ్ళకి సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఇట్లాంటి పేషెంట్ వల్ల ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో ఇంక్యుబేషన్ పీరియడ్ ఇచ్చి 0 నుంచి అంటే 2 days నుంచి 14 days లోపల ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడదు. అందుకనే 14 రోజులు మనం వీళ్ళని క్వారంటైన్లో పెడుతున్నాం. 14 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గిపోవచ్చు. అప్పుడు 2 నెగటివ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేస్తే ఇక వాళ్ళు ఎవరిని ఇన్ఫెక్ట్ చేయరు. దట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ లాక్డౌన్. 14 రోజుల్లో ఇట్లాంటి పేషెంట్ని మనం లాక్డౌన్ చేసి పెట్టడం వలన ఆ కేసు ఇంకొకరికి చేరకపోవటం వలన అంతటి తాగిపోతుంది వైరస్, ఇంకొక ట్రాన్స్మిషన్ ఉండదు. దీంతో చాలా వరకు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం లాక్డౌన్తో చాలా వరకు మనం అరికట్టగలిగాం. ఇప్పుడు కూడా మనం అరికట్టాలంటే ఓన్లీ సోషల్ డిస్టెన్సు, ప్రాపర్ పర్సనల్ హైజీను, మూడోది ఏంటంటే సర్ఫేస్ కాంటాక్ట్స్ని జాగ్రత్తగా చూసుకోవటం. ఇవి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సరే, ట్రీట్మెంట్ వైజ్కి వచ్చేటప్పటికి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం మనం ట్రీట్మెంట్ అసిమ్టమాటిక్ అంటే ఏ జబ్బు లేనటువంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. వాళ్ళని క్వారంటైన్లో పెడతాం, అబ్జర్వ్ చేస్తాం. ఏమన్నా సిమ్టమ్స్ ఇస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అకార్డింగ్ టు ద సిమ్టమ్స్, వాళ్ళకి వచ్చే జ్వరాన్ని బట్టి దాన్ని బట్టి. రెండో గ్రూపు కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ హైడ్రాక్సిక్లోరోక్విన్, ఎజిత్రోమైసిన్ పెడుతున్నాం. థర్డ్ గ్రూప్ సివియర్ పేషెంట్, ఆక్సిజన్ తగ్గిపోవటం, ఇంకా వెంటిలేటర్ సపోర్ట్ రావటం, వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళకి వెంటిలేటర్ సపోర్ట్ అవసరం అవుతుంది. ఇప్పటి వరకు మన హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ వెంటిలేటర్ సపోర్ట్ అవసరమైన పేషెంట్లు లేరు. అందరూ ఆక్సిజన్ తోటి మెయింటైన్ అవుతున్నారు. అది కూడా ఓల్డ్ పీపుల్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు 5-6 ఉన్నారు. అంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేరు. డెత్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద ఇమ్యూనోడెఫిషియన్సీ, తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ వల్లే ఉంటుంది. వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. 95% పేషెంట్స్ అసిమ్టమాటిక్, అందరూ 186 మంది నార్మల్గా ఫిజికల్గా హెల్తీగా డిశ్చార్జ్ అయిపోయారు మన దగ్గర నుంచి తెలంగాణ. నిన్న 102 మంది మొత్తం నిన్న గాంధీ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు హెల్తీగా. 2 negatives హ్యాపీగా వెళ్ళిపోయారు. వెరీ ఫ్యూ పేషెంట్స్ ఇమ్యూనోడెఫిషియన్సీ పేషెంట్స్ లేకుంటే కోమార్బిడిటీ ఉన్న పేషెంట్లు మాత్రమే చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళని రక్షించుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్టివ్ పీరియడ్ ఎక్కువ మనకి, ఇది ఎక్కువ పీరియడ్ ఏముంది కాబట్టి మనం ఇన్ఫెక్షన్ ప్రబలకుండా చూసుకుంటే సరిపోతుంది. డాక్టర్ రవీందర్ కుమార్ గారు మన మీడియాను ఉద్దేశించి అవగాహన కలిగించారు. ప్రస్తుతం మరొక డాక్టర్ స్వర్ణ దీపక్ ఎండి, జనరల్ మెడిసిన్, అపోలో హాస్పిటల్ వారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. చెప్పారు సార్ చెప్పింది అయితే ఫస్ట్ అసలు ఎలా లక్షణాలు వస్తాయి, ఎలా వ్యాప్తి చెందుతుంది, మన బేసిక్ మోడ్ స్టెప్స్ ఎట్లాగా, ఎందుకు ప్యానిక్ అవ్వకూడదు, ఓవరాల్ మన సెటప్లో ఎలా పేషెంట్స్ ఎలా డెవలప్ అవుతున్నారు, ఎట్లా ట్రీట్ అయి వెళ్తున్నారని చెప్తున్నారు. సో అగైన్ సార్ చెప్పిందైనా లేకపోతే ఓవరాల్గా ఏదైనా కానీ ఈ వైరస్ అన్నది దిస్ వైరస్ ఈజ్ గోయింగ్ టు స్టే విత్ అస్ ఫర్ సమ్ టైమ్. ఓకే, అండ్ దెర్ ఇస్ నథింగ్ టు ప్యానిక్ అబౌట్. ప్యానిక్ అవ్వకుండా వీ నీడ్ టు బీ అంటే కంపోజ్డ్గా వీ నీడ్ టు టేక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో మోర్ ఇంపార్టెంట్లీ 3 things, WHO కానీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ దే ఆర్ వెరీ గుడ్ వెబ్సైట్. మీకు బేసిక్ స్టెప్స్, బేసిక్ గైడెన్స్ అన్నీ కూడా ఉంటాయి. బట్ బేసికల్గా మేము డివైడ్ చేసేది 3 డివైడ్ చేస్తాం. ఒకటి, హౌ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, హౌ యూ ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్యామిలీ, అండ్ హౌ యూ ఆర్ ప్రొటెక్టింగ్ ద కమ్యూనిటీ. సో 3 of them సార్ చెప్పింది ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఇట్ కమ్స్ టు ద సేమ్ థింగ్. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక రొటీన్ క్రియేట్ చేసుకోవాలి మీరు. ఎట్లా అంటే ఎట్లయితే ముందైతే చెప్పారో మీకు ఇది ఈజీలీ 2 or 3 waysలో స్ప్రెడ్ అవుతుంది. ఒకటి, మీకు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, అంటే మీరు ఎవరైనా అవతల వాళ్ళు ఇన్ఫెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గరలో ఒక 1 meter దగ్గరలో ఉండి వాళ్ళతో ఎక్కువసేపు వాళ్ళు తుమ్మినా కానీ వాళ్ళు దగ్గినా కానీ ఆ డ్రాప్లెట్స్ రావచ్చు. లేదు అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు లేదంటే దగ్గినప్పుడు ఆ డ్రాప్లెట్స్ కింద పడి
మీరు అది ఆ డ్రాప్లెట్ పడిన ప్లేస్లో డ్రాప్లెట్ ఉంటుంది, వైరస్ ఉంటుంది. సో మీరు దాన్ని పట్టుకోవడం కానీ లేకపోతే దాన్ని అదే కర్చీఫ్ కానీ లేకపోతే అదే పెన్ కానీ ఇలాంటివి వాడడం వల్ల మీకు కంటామినేట్ అవుతుంది. సో మీరు ఒక రొటీన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అంటే హ్యాండ్ హైజీన్ రిపీటెడ్గా ఎవ్రీ సెకండ్ అవర్లీ, ఫోర్త్ అవర్లీ కానీ సింపుల్. మీకు ఒకవేళ ఆల్కహాల్ రబ్బాది ఉంది అంటే ఫేర్ అండ్ గుడ్, ఒకవేళ లేదంటే అట్లీస్ట్ సోప్ అండ్ వాటర్తో రిపీటెడ్గా మీరు హ్యాండ్ వాష్ క్లీన్ చేసుకోవాలి. మీరు చేయడం కాకుండా మీతో పాటు ఉన్న కొలీగ్ అయితే ఎవరు ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, వీఆర్ ఆల్ సిట్టింగ్ అపార్ట్, రైట్? ఈచ్ ఆఫ్ అస్ హ్యాస్ ఎ సెపరేట్ మైక్, సో వీఆర్ నాట్ షేరింగ్ ద మైక్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఈచ్ ఆఫ్ అస్ అన్నెస్ అంటే మనం మాట్లాడకపోతే మిగిలిన అందరూ కూడా మాస్క్ వేసుకుని ఉన్నాం. సో ఇట్ మే నాట్ బి వెరీ హై మాస్క్, మీకు కాస్ట్లీ మాస్క్ అన్ని చూపిస్తారు టీవీలో చూపించడం, లేకపోతే ప్రతి వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కాస్ట్లీ మాస్క్ వాడాల్సిన అవసరం లేదు. N95 మాస్క్ కామన్ మిస్టేక్ ఏంటంటే పీపుల్ ఆర్ ఫ్లాకింగ్ టు N95 మాస్క్. సింపుల్ మాస్క్ ఇప్పుడు ఎవరైతే సార్ పెట్టుకున్నారో ఎవరైనా పెట్టుకునేది ఈ మాస్కులు పెట్టుకున్నా కానీ సరిపోతుంది. మీకు మాస్కులు వాడే దాంట్లో మెయిన్ చూసుకోవాలి. మీరు ఈవెన్ క్లాత్ మాస్క్ వాడుకున్నా కానీ సరిపోతుంది. మీకు MOH వెబ్సైట్లో కామన్గా మీరు ఇంట్లో ఎట్లా మాస్క్ తయారు చేసుకోవాలి, క్లాత్ మాస్క్ దాన్ని ఎట్లా శుభ్రం చేసుకోవాలి, ఎట్లా బాయిలింగ్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి, ఇవి ఉంటాయి. సో మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే మీ ఓన్ మాస్క్ మీరు తీసుకుని ఒక సెపరేట్ కవర్లో పెట్టుకోండి. ఒక ప్లాస్టిక్ కవర్ 2 కవర్స్ తీసుకుని ఇంట్లో ఒక మాస్క్, మీరు పెట్టుకునేది ఒక మాస్క్. ఇంటికి వెళ్ళగానే ఒక బాయిలింగ్ వాటర్లో వేసేసుకుని సోప్ అండ్ వాటర్లో వేసుకుని ఆ మాస్క్ మీరు దాన్ని క్లీన్ చేసుకుని ఒక అట్లీస్ట్ 5 అవర్స్ డ్రై అయిన తర్వాత ఈ మాస్క్ ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇంకోటి మోర్ ఇంపార్టెంట్ కామన్ మిస్టేక్ నేను చూసేది ఏంటంటే మీరు ఒకసారి మాస్క్ వేసుకున్న తర్వాత ఈ బయటను టచ్ చేయకూడదు మీరు. సో మీరు ఇప్పుడు ఇది టచ్ చేసిన తర్వాత మీరు అగైన్ మీ హ్యాండ్ కంటామినేట్ అవుతుంది. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దోస్ థింగ్స్. ఓకే, సో ఈ మాస్క్ మీరు ఇట్లా సెపరేట్గా ఇలా బయట నుంచి తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక దగ్గర డిస్కార్డ్ చేయాలి. ఆ డిస్కార్డ్ చేసింది అగైన్ మీ కింద ఎవరైతే మీ అంటే క్లీన్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ బర్డెన్ విత్ ఇట్. సో యూ నీడ్ టు టేక్ కేర్ దట్ దే ఆర్ ఆల్సో నాట్ ఇన్ఫెక్టెడ్, రైట్? సో ఇది మీకు మాస్క్. రెండోది హ్యాండ్ హైజీన్. అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ సోప్ అండ్ వాటర్ ఈజ్ ఈక్వల్లీ గుడ్. మీరు ఎక్కడైనా వెబ్సైట్లో స్టాండర్డ్ WHO వెబ్సైట్ కానీ మన మినిస్ట్రీ వెబ్సైట్లో హ్యాండ్ హైజీన్ అట్లా 6 స్టెప్స్ ఉంటాయి. సో వాట్ వీ అడ్వైజ్ ఈజ్ ఎవ్రీ వన్ లెర్న్ హౌ టు డూ ఏ హ్యాండ్ హైజీన్, ప్రాపర్ హ్యాండ్ ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా స్టెప్స్ చేసుకుని 40 సెకండ్స్ అట్లీస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది డ్రై చేసుకోవాలి హ్యాండ్. అది మీ పిల్లలకి కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ అది మీరు వెళ్ళి నేర్పించండి, అది మీ బాధ్యత. ఆ హ్యాండ్ హైజీన్ రిపీటెడ్ చేసుకుంటే మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా 3 మంత్స్ అయినా యుల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీరు ఇక్కడ ఏదైతే ముట్టుకున్నారో మీ ఇంటికి చేరదు, మీ ఇంటికి చేరింది మీరు మళ్ళీ పక్కకు వెళ్ళదు. ఈ 2 మోర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇది కాకుండా గవర్నమెంట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మెజర్స్ విచ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు సే దట్ అవర్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ట్రెమెండస్ జాబ్. సో వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ద Italian websites, we have been following UK websites. This is one of the most amazing things which our government has done. So 130 crores population ki if they are controlling like that, it is not a small thing. Okay, and it is our duty to contribute from each of us to help them. పోలీసులైనా కానీ గవర్నమెంట్ వర్కర్స్ అయినా కానీ డాక్టర్లైనా నర్సెస్ అయినా కానీ దే ఆర్ డూయింగ్ సో అంటే దే ఆర్ సాక్రిఫైసింగ్ సో మెనీ థింగ్స్. సో మన బేసిక్ థింగ్స్ ఏం చేయగలం ఏంటంటే హ్యాండ్ హైజీన్ చేయడం, మాస్క్ పెట్టుకోవడం, వీలైనంత వరకు దూరంగా ఉండడం. సో ఈ సింపుల్ థింగ్ మీరు ఏం చేయగలిగింది ఏంటంటే ఎవరితో మాట్లాడినా కానీ మేక్ షూర్ దట్ యూ మెయింటైన్ 1 మీటర్ మినిమం థింగ్. అండ్ మీకు అవసరం లేకపోతే ఇంట్లోంచి బయటికి రావద్దు, మీ వర్క్ ప్లేస్లోంచి బయటికి రావద్దు. అండ్ ఏ ప్లేస్ బయటికి వెళ్ళినా కానీ అవాయిడ్ గ్యాదరింగ్ మోర్ దెన్ 3 persons. సింపుల్ థింగ్. ఒకవేళ మీకు అక్కడేమన్నా మీకు అవసరం లేదు, 3 ఆల్రెడీ ఉన్నారంటే జస్ట్ గో బ్యాక్ టు యువర్ హోమ్, మీ ప్లేస్కి వెళ్ళిపోండి, తర్వాత పని చేసుకోండి. ది సింపుల్ మెజర్స్ విల్ ప్రివెంట్. అగైన్ సార్ చెప్పినట్టు అంటే కామన్ ఎవరైనా స్పిట్ చేయడం కానీ రోడ్డు మీద అన్క్లీన్, ఈ మాస్క్లు ఒకటి వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ సమ్ పర్సన్స్ ఆర్ థ్రోయింగ్ ఇట్ ఆన్ ద రోడ్. దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్. సో అగైన్ సమ్ గవర్నమెంట్ వర్కర్ కానీ లేకపోతే హౌస్ కీపింగ్ స్టాఫ్ అగైన్ దే విల్ బీ నీడ్ టు డూ దిస్ వన్. సో యూ నీడ్ టు కోఆపరేట్ దిస్ వన్.